శంకరాచార్య కవిత్వంలో ఎంత లౌక్యాన్ని పాటిస్తారో తెలుసా? తెలివిగా మాట్లాడటం భగవంతుడి దగ్గర కూడా. పరమేశ్వర నీకు నేనేమీ ఇయ్యలేను. మనం దేవుడి గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఏదో ఇవ్వాలని అనుకుంటాం కదా, పత్రం పుష్పం ఫలంతో ఏమని ఉంది కదా, ఇస్తాం. అందుకని ఏమంటున్నారంటే తెలివిగా నీకు నేనేమీ ఇయ్యలేనయ్యా. కరస్థే హేమాద్రవు, శివుడు చేతిలో ఉన్న ధనుస్సు మేరు పర్వతం. మేరు పర్వతం అంటే బంగారు కొండ. బంగారు కొండ నీ చేతుల్లో ఉంటే నేను నీకు కేజీ బంగారం ఇస్తే ఉపయోగమే ఉంది ఇక్కడ. అది అంతుంది ఏంటి? అంతే కదండి. బంగారు కొండ ఆయన దగ్గర ఉంది కాబట్టి నీ దగ్గర బంగారు కొండ ఉందా, నేనేదో కేజీ బంగారం ఇస్తే నీకేమవుతుంది? నికటస్థే ధనపతవు, పోను డబ్బులు ఇద్దామనుకున్నట్టు భక్తుడు హుండీలో వేద్దామని వేసేటప్పుడు ఏమనిపించుదిరా, కుబేరుడు ఆయన దగ్గర సేవ చేస్తూ ఉంటాడండి ఎప్పుడు శివుడి దగ్గర. అందుకని కుబేరుడు నీ దగ్గరకు వచ్చి నువ్వు ఇచ్చిన ఐశ్వర్యమే అని చెబుతున్నాడయ్యా, నీకు నేను డబ్బిస్తేలాగా మనం శ్రీశైలం హుండీలోనో ఇంకో కాశీ హుండీలోనో 1000 కాదేమో 1,00,000 వేసినా తక్కువే. ఆయన దగ్గర కోట్లు ఉన్నాయి, కుబేరుడు ఉన్నాడు అక్కడ, నువ్వేమిటి ఇచ్చేది ఇక్కడ? డబ్బు అక్కల, బంగారం అక్కల. నికటస్థే ధనపతవు గృహస్థే స్వర్భూజ అమరసురభి చింతామణి గణి. ఆయన హిమాలయ పర్వతాల్లో ఉంటాడు. స్వర్గం అంటే హిమాలయ పర్వతాల పైన ఉండేది. దాని అంచులు ఎవరెస్ట్ శిఖరం, కాంచనగంగా శిఖరమే స్వర్గం. అక్కడ ఏమున్నాయి? స్వర్భూజ కల్పతరు ఉంది, అమరసురభి కామధేను ఉంది, చింతామణి పీఠం ఉంది. చింతామణి పీఠం, కామధేనువు, కల్పవృక్షం అన్నీ నీ దగ్గరే ఉంటే స్వర్గంలో, కుబేరుడి అధీనంలో ఉంటే అవన్నీ కూడా ఇంద్రాదులందరూ నీ సేవ చేస్తూ ఉంటే నేనేదో నీకు విచిత్రమైన బహుమతి ఇస్తానంటే ఎలాగా? అంతకంటే విచిత్రమైన బహుమతులు నీ దగ్గర ఉన్నాయి. డబ్బు ఇవ్వడానికి సరిపోదు, బంగారం ఇచ్చడానికి సరిపోదు, విచిత్రమైన బహుమతులు ఇవ్వడానికి వీళ్ళు. అప్పటికి కూడా ఇంకో ఆలోచన చేసేట భక్తుడు మన తరఫున శంకరాచార్య ఆలోచిస్తున్నారు. శివుడి దగ్గర లేనిది ఏదైనా మనం ఇద్దాం అని చూశాట ఇంకోటి ఏదో. అప్పుడు శిరస్థే సీతాంశౌ, చల్లదనం. ఆయన దగ్గర ఏనుగు తోలు ఉంది కదా, బూడిద ఉంది కదా, శ్మశానంలో ఉంటాడు కదా, అమ్మవారేమో మాటిమాటికి అవతారాలు ఎత్తుతూ ఉంటుంది కదా, ఆవిడేమో బెజవాడలో ఉంటుంది, ఈయనేమో శ్రీశైలంలో ఉంటాడు, పిల్లల్లో ఒకడేమో కాణిపాకంలో ఉంటాడు, ఇంకొక ఆయన పళని క్షేత్రంలో ఉంటాడు, కుటుంబంలో నలుగురు 4 చోట్ల ఉంటున్నారు, మనశ్శాంతి ఉందో లేదో అని చల్లదనం ఇద్దామని ప్రయత్నం చేశాడు. వెంటనే శివుడు రే పైన చూడరా అబ్బాయి, పైన చూడరా అబ్బాయి అన్నట్ట. చంద్రుడు పైనే ఉన్నాడు ఆయనకి. చంద్రుడు కంటే నువ్వేమన్నా చల్లదనం ఇస్తావా? నా మనసు చల్లగానే ఉందిరా, మా ఆవిడ ఎక్కడున్నా, మా అబ్బాయిలు ఎక్కడున్నా అన్ని చోట్ల అర్చనలు బాగానే జరుగుతున్నాయి అబ్బాయి, ఇబ్బంది లేదు. అప్పుడప్పుడు కాన్ఫరెన్స్ కూడా పెట్టుకుంటాం, వీడియో కాన్ఫరెన్స్. నువ్వు నా గురించి ఏం ఆలోచించుకు, నీ సంసారం చల్లగా ఉంది లేదో చూసుకోను. ఆయన చల్లదనం నాకు నువ్వు ఇవ్వక్కల. ఎందుకని నెత్తి మీద చందమామను ధరించే మహానుభావుడికి మనమేం చల్లదనం ఇస్తామండి? శరస్థే సీతాంశం. అప్పుడు కూడా అనుకున్నట్ట, ఏమిటో శ్మశానంలో ఉంటావు కదా నువ్వు, అన్నీ అమంగళాలే, అక్కడ వెంట్రుకలు ఉంటాయి, శవాలు ఉంటాయి, బూడిద ఉంటుంది, ఎముకలు ఉంటాయి, వీటి మధ్యలో అమంగళ పదార్థాల మధ్యలో ఎలా ఉంటావయ్యా? అందుకని ఏదైనా మంగళం కలిగిద్దామంటే శివుడు అన్నట్ట 2 పాదాలు చూడరా సన్నాసి అన్నట్ట. అక్కడేం కనబడ్డాయి? చరణ యుగళస్థే అఖిల శుభే. ఆయన పాదాలకి నమస్కారం చేయడం ద్వారా ఇంద్రాది దేవతలందరూ అఖిల శుభాలు పొంది పెడుతున్న దృశ్యం కనపడింది. అంటే అన్ని మంగళాలు ఆయన పాదాల్లో ఉన్నాయి. బంగారం ఇచ్చే అవకాశం లేదు, బంగారు పర్వతం ఆయన దగ్గర ఉంది. డబ్బు ఇచ్చే అవకాశం లేదు, కుబేరుడు ఆయన దగ్గర ఉన్నాడు. విచిత్రమైన బహుమతులు ఇచ్చే అవకాశం లేదు, కల్పవృక్షం కామధేనువు ఆయన దగ్గరే ఉన్నాయి. చల్లదనాన్ని ఇచ్చే అవకాశం లేదు, చంద్రుడు ఆయన నెత్తి మీద ఉన్నాడు. అమంగళాన్ని పోగొట్టే మంగళాన్ని ఇచ్చే అవకాశం లేదు, సర్వమంగళాలు ఆయన పాదాల్లో ఉన్నాయి. అందుకని ఇప్పుడు శంకరాచార్య ఏమంటున్నారంటే కమర్థం దాస్యేహం. ఏమిమ్మంటావు నీకు? భవతు భవదర్థం మమమనః. అప్పుడు ఒక మెరుపు మెరిసింది ఆయనకి. నీ దగ్గర లేనిది నా దగ్గర ఉన్నది ఒకటి ఉందయ్యా. అదేమిటో తెలుసా? నా దిక్కుమాలిన మనస్సు నీ దగ్గర లేదు, నా దగ్గరే ఉంది. అది ఒక్కటే తీసుకో. ఇది ఆయన తెలివి. మన మనస్సు ఎప్పుడు భగవత్పాదాల మీద ఉండదు. కాస్త గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకున్నప్పుడు ఈ 2 మాటలు ఇలాంటివి వింటున్నప్పుడు కొద్దిగా లగ్నమైతే గొప్ప, కొద్దిగా లగ్నమైతే గొప్ప. అది పూర్తిగా లగ్నం కలిగితే అంతకంటే ఏం లేదు. భగవంతుడు ఆశించి నీ దగ్గర లేనిది నా దగ్గర ఉన్నది, నేను మాత్రమే ఇవ్వగలిగింది ఏమిటంటే నా మనస్సు ఒక్కటే. మన మనస్సు మన దగ్గరే ఉందిగా, మరి ఆయన దగ్గర ఎక్కడుంది? అందుకని ఈ మనస్సు నీకు ఇస్తున్నానయ్యా అని అన్నట్ట. కరస్థే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధనపతౌ గృహస్థే స్వర్భూజామరసురభి చింతామణిగణే శిరస్థే సీతాంశౌ చరణయుగళస్థే అఖిల శుభే కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః.